హాయ్ అండి, వెల్కమ్ టు మన ఫుడ్ స్టూడియో. ఈరోజు మన ఫుడ్ స్టూడియోలో 90's కిడ్స్ ఫేవరెట్ హల్కోవా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత 1/2 కప్పు గీ వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దానిలోకి 1 కప్పు మైదా వేసి కలుపుకోవాలి. మైదాని ఇలా కలుపుతూ 15 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. పది నిమిషాల తర్వాత ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుతూ మరొక 5 నిమిషాలు వేయించుకుందాం. 15 మినిట్స్ కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1/2 కప్ షుగర్, 3 ఇలాచీ వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నెయ్యిలో వేయించుకున్న మైదాను తీసుకొని షుగర్ పౌడర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం వేసి అంతా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్ ఉన్న బాక్స్ కానీ లేదంటే కేక్ మౌల్డ్ కానీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ సెట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న హల్కోవా మిశ్రమాన్ని వేసి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా తయారవుతుంది. ఇప్పుడు డీమౌల్డ్ చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్కోవా రెడీ. ఈ హల్కోవా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. చూశారు కదా, మనలో చాలామంది చిన్నపిల్లలప్పుడు ఇష్టంగా తిన్న హల్కోవా ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.